అభ్యర్థుల ఎంపిక టీడీపీలో చిచ్చురేపింది. తొలి జాబితాలో సీట్లు లేకపోవడంపై సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్న వారికే సీట్లను కేటాయించారంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రోడ్డెక్కారు. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు 24 సీట్లకు పరిమితం కావడంపై జనసేన నాయకులు, కాపు నేతలు మండిపడుతున్నారు. జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఎట్లాంటి ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన క్యాడర్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత? అనుశ్రీ, నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిపి రెండు పార్టీలకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేశారు. అయితే ఈ అభ్యర్థుల ప్రకటన అనేది రెండు పార్టీలను కూడా చిచ్చురేపుతుంది. తమను పార్టీ కోసం కష్టపడిన వారిని మోసం చేశారని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి, పారిశ్రామికవేత్తలకు, కోట్లాది రూపాయలు ఉన్నవారికి సీట్లు కట్టబెట్టారంటూ రెండు పార్టీల్లో ఉన్న నేతలు అటు పవన్ కళ్యాణ్ పైన, ఇటు చంద్రబాబు నాయుడు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తీరుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను చింపేయడంతో పాటు చెప్పుతో కొట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం కోట్లాది రూపాయలు ఉన్నవారికే సీట్లు కేటాయించారంటూ కూడా వారు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. మీ ఇంట్లో 3 సీట్లు ఇచ్చుకున్నారు, మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, బాలకృష్ణకి 3 సీట్లు ఇచ్చుకున్నారు. మా కుటుంబంలో 1 సీట్ ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తాము కూడా పార్టీకి మొదటి నుండి కూడా కష్టపడుతున్నామంటూ కూడా చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరికొంతమంది మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న కొంతమంది నేతలకు తొలి జాబితాలోని ఇప్పటి వరకు కూడా సీట్లు ప్రకటించకపోవడం పట్ల కూడా కొంతమంది నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి కళా వెంకట్రావు కానీ, గంటా శ్రీనివాస్ కానీ, బండారు సత్యనారాయణమూర్తి కానీ మొదలైన నేతలకు తొలి జాబితాలో సీట్లు లభించలేదు. ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించినట్లయితే చింతమనేని ప్రభాకర్ కానీ, ఎర్రపతినేని శ్రీనివాసరావు, బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా వంటి వారికి కూడా, గోరంట్ల బుచ్చే చౌదరి వంటి వారికి కూడా సీట్లు ప్రకటించలేదు. తొలి జాబితాలో తమ సీట్లను ఎందుకు ప్రకటించలేదంటూ కూడా వారంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రశ్నించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక జనసేన పార్టీ 24 సీట్లు కేటాయించింది. తెలుగుదేశం పార్టీ 24 సీట్లు, 3 ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇవ్వడం జరిగింది. ఈ సీట్లు తీసుకోవడం మీద పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ తీరును, వైఖరిని తప్పుపడుతున్నారు. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ మూకుమ్మడిగా అమ్మేశాడు. ప్యాకేజీ స్టార్ అని ఏదైతే ఒక పేరుందో ఆ పేరు నిజం చేశారు నిన్న సీట్ల ప్రకటనతో అంటూ కూడా పవన్ కళ్యాణ్ వైఖరి మీద జనసేన నాయకులు కూడా మండిపడే పరిస్థితి కనపడుతుంది. కేవలం నిన్న 5 సీట్లను మాత్రమే జనసేన ప్రకటించింది. 5 సీట్లలో కూడా ఇటీవల తెలుగుదేశం పార్టీ, ఇటీవల మిగతా పార్టీల నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ కూడా వారంతా కూడా పవన్ కళ్యాణ్ మీద మండిపడే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సీట్లు ప్రకటన అనేది రెండు పార్టీలు, అటు జనసేన పార్టీలోని, ఇటు తెలుగుదేశం పార్టీలోని కూడా చిచ్చు రేపిందనే విషయం అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో ఈ పార్టీలో ఉన్న విభేదాలన్నీ ఎటువంటి స్థాయికి వెళ్తాయన్న ఒక ఆందోళనలు అయితే రెండు పార్టీల్లో ఉన్న కేడర్ అయితే వ్యక్తం చేస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.